హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు విజయవాడ వెళ్ళానండి. భీమవరం జంక్షన్ నుండి విజయవాడ వెళ్ళే మెమో ట్రైన్ మీద జర్నీ చేశాను. ఆ వీడియో ఇప్పుడు చూపిస్తాను మీకండి. ట్రైన్ నెంబర్ వచ్చి 67282 అండి. మెమో ట్రైను ఇది ప్రతిరోజు ఉంటుంది. భీమవరం జంక్షన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు వెళ్తుందండి ఈ మెమో ట్రైను. భీమవరం నుండి విజయవాడ వెళ్ళే మెమో ట్రైన్ అండి. టికెట్ కాస్ట్ వచ్చి 25 రూపాయలు పడుతుంది. ఇది పాసింజర్ అండి, ఇది మెమో పాసింజరు. ఇది భీమవరం నుండి విజయవాడకు 25 రూపాయలు ఛార్జ్ పడుతుంది. భీమవరం జంక్షన్ నుంచి 9:15 బయలుదేరుతుందండి. ఇక్కడికి వచ్చేటప్పటికి 9:20 వస్తుంది. కరెక్ట్గా 9:20 వచ్చింది చూడండి మెమో ట్రైను. ఇది స్టార్ట్ అవటమే భీమవరం జంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుందండి మెమో ట్రైను. ట్రైన్ నెంబర్ వచ్చి 67282. ఇది ప్రతిరోజు సాయంకాలం నైట్ 9:20 టౌన్ రైల్వే భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో బయలుదేరుతుందండి. చూడండి, జనం పెద్దగా ఎవరు లేరు. భీమవరం నుండి స్టార్ట్ అవుతుంది కదా. చూడండి, ఈ ట్రైన్లో ఎలా ఉందో చూపిస్తాం మీకు. జనం ఎవరు లేరండి, అక్కడక్కడ ఉన్నారు. ఉడుకునే జర్నీ చేయొచ్చు. ఈ జర్నీ 3 గంటలు ఉంటుందండి. భీమవరం నుంచి విజయవాడ మెమో ట్రైన్ మీద 3 గంటలు టైం పడుతుందండి ఈ ట్రైన్. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ అండి బయలుదేరింది. భీమవరం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిందండి. ఇది భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ అండి. ఫ్రెండ్స్, ఈ ట్రైను మొత్తం 13 స్టేషన్లు అవుతుందండి. భీమవరం స్టేషన్ 2 స్టేషన్లతో కలిపి విజయవాడ స్టేషన్ కలిపి మొత్తం 13 స్టేషన్లు అవుతుందండి మెమో ట్రైన్. మొట్టమొదటిగా ఉండి రైల్వే స్టేషన్కి వచ్చిందండి. ఇది ఉండి రైల్వే స్టేషన్. ఉండి రైల్వే స్టేషన్లో ఇద్దరు ముగ్గురు ఎక్కుతున్నారు అంతేనండి. చూడండి, జనం పెద్దగా ఎవరు లేరు. ఉండి రైల్వే స్టేషన్ అనేది. ఉండి రైల్వే స్టేషన్ తర్వాత నెక్స్ట్ ఆకివీడు రైల్వే స్టేషన్లో అవుతుందండి. నెక్స్ట్ స్టేషన్ వచ్చి ఆకివీడు. భోగిలో చూసారా, అంత ఖాళీగా ఉంది. ట్రైన్ అంతా చాలా వరకు ఖాళీ ఉంది, సగం వరకు ఖాళీ ఉంది. ఈ ట్రైన్ జర్నీ ఫ్యామిలీతో వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుందండి. జనం ఉంటే బాగుంటుంది, లేకపోతే ఏం జరుగుతుందో చెప్పలేము కదా. నైట్ టైం ఫ్యామిలీతో వెళ్తుంది. సింగిల్గా బాయ్స్తో వెళ్తే మాత్రం పర్లేదు. చూడండి, స్పీడ్ మాత్రం 100 వరకు స్పీడ్ కొడుతున్నారు. ట్రైన్ స్పీడ్ వెళ్తుంది 90-100 స్పీడ్లో వెళ్తుందండి ట్రైన్. స్పీడ్ టెస్ట్ చేస్తానండి. ఆకివీడు రైల్వే స్టేషన్ అండి ఇది. ఆకివీడు రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నైట్ టైం జర్నీ ఎలా ఉందో మొత్తం పూర్తిగా చూడండి. లోపల కూడా పెద్ద జనం లేరు. చూడండి, కొంచెం లేడీస్తో వెళ్తే ఇబ్బంది. అంటే జనం పెద్దగా ఎవరు లేరు, ఉంచలేదు కదా, అందుకని కొంచెం టెన్షన్ పడాలి. ట్రైన్లో ఎవరు ఉంటారో చెప్పలేము కదా. అదే సింగిల్గా బాయ్స్తో ఫ్రెండ్స్తో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు, సరదాగా పడుకుని వెళ్ళొచ్చండి ఈ ట్రైన్లో భీమవరం నుండి విజయవాడ వరకు. ఈ ట్రైన్లో భీమవరం నుండి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళానండి. తిరుపతి ఎలా వెళ్ళాననేది ఒక 3 వీడియోలు అప్లోడ్ చేస్తాను. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కైకలూరు రైల్వే స్టేషన్ అండి ఇది. కైకలూరు రైల్వే స్టేషన్. ఈ స్టేషన్లో 1 minute స్టాప్ ఉందండి. కైకలూరు రైల్వే స్టేషన్ అండి ఇది. కైకలూరు రైల్వే స్టేషన్. కైకలూరులో కూడా పెద్దగా ఎవరు జనం ఎక్కలేదండి. చూడండి, మొత్తం అంతా బోగిలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ప్రజెంట్ చాలా వరకు ఖాళీగానే ఉంది. గుడివాడ రైల్వే స్టేషన్ అండి ఇది. గుడివాడ చేరుకున్నాము. గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది. చూడండి, గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్.
గుడివాడ వచ్చేటప్పటికి గుడివాడ ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి వచ్చిందండి ఈ ట్రైన్. గుడివాడ చేరుకున్నప్పటికీ 10:20 గుడివాడ చేరుకున్నామండి. కరెక్ట్ 1:02 పట్టింది భీమవరం నుంచి గుడివాడ రావడానికి. గుడివాడ రైల్వే స్టేషన్ చూడండి. గుడివాడ రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ అండి ఇది. ఇక్కడ కరెక్ట్గా 5 నిమిషాలు ఆపాడండి. మన గుడివాడ జంక్షన్లో ఒక 5 నిమిషాలు ఆగిందండి ట్రైన్. నెక్స్ట్ స్టేషన్ వచ్చి ఇందుపల్లి రైల్వే స్టేషన్లో ఆగుతుందండి. ఇందుపల్లి రైల్వే స్టేషన్ ఇది. ఇందుపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ కూడా ఒక్కరు కూడా ఎక్కట్లేదండి. 10:45 ఇక్కడికి వచ్చామండి మనం. ఇందుపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడికి వచ్చేటప్పటికి 10:45 పట్టింది. 10:45 చేరుకుందండి. ఇందుపల్లి రైల్వే స్టేషన్ అండి. పెద్దగా ఎవరు ఎక్కలేదు ఇక్కడ. ఈ స్టేషన్లో మాత్రం ఎవరు ఎక్కలేదు. అస్సలు ఎక్కడ జనం కనబడట్లేదు. జనం కూడా పెద్దగా ఎక్కట్లేదు. నెక్స్ట్ స్టేషన్ వచ్చి తరికొప్పల రైల్వే స్టేషన్లోనే ఆగుతుందండి. తరికొప్పల రైల్వే స్టేషన్. తరికొప్పల రైల్వే స్టేషన్లోనే ఆగిందండి ఈ ట్రైను. చిన్న రైల్వే స్టేషన్ అండి తరికొప్పల రైల్వే స్టేషన్. ఈ స్టేషన్లో ఎవరు కనబడట్లేదు చూసారా. నైట్ టైం జర్నీ విజయవాడ వరకు కొంచెం చాలా వరకు ఖాళీగానే వెళ్తుందండి ఈ ట్రైన్. నిడమనూరు రైల్వే స్టేషన్ అండి ఇది. నిడమనూరు రైల్వే స్టేషన్. నిడమనూరు రైల్వే స్టేషన్కి వచ్చేటప్పటికి 11:10కి చేరుకుందండి ట్రైను. నిడమనూరు రైల్వే స్టేషన్ అండి. ఇది నిడమనూరు రైల్వే స్టేషన్ అండి. ఇది ఇక్కడ చాలా టైం నిలబెట్టేసాడండి ట్రైన్. ఉంచేసాడు. ఇంచుమించు అరగంట వరకు ఉంచాడండి. ఎందుకంటే క్రాసింగ్ ఉన్నాయి ట్రైన్కి. ఎక్స్ప్రెస్ ట్రైన్కి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి క్రాసింగ్ పెట్టండి. ఇక్కడ అరగంట వరకు ఆపేసాడండి ట్రైన్. నిడమనూరు రైల్వే స్టేషన్ చూసారా. కరెక్ట్గా అరగంట వరకు ఇక్కడ నిడమనూరులో ఉంచేసానండి. 11:42 బయలుదేరుతుంది నిడమనూరు రైల్వే స్టేషన్. నిడమనూరు రైల్వే స్టేషన్. రామవరపుపాడు అండి వచ్చే స్టేషను. రామవరపుపాడు రైల్వే స్టేషన్ ఇది. రామవరపుపాడు రైల్వే స్టేషన్ అనేది. రామవరపుపాడు రైల్వే స్టేషన్. రామవరపుపాడు రైల్వే స్టేషన్. రామవరపుపాడు రైల్వే స్టేషన్ తర్వాత రామవరపుపాడు రైల్వే స్టేషన్ తర్వాత ఇంకా ఒక్క స్టేషన్ ఉంటుందండి. అది మా మధురా నగరం రైల్వే స్టేషన్ అండి ఇది. ఈ స్టేషన్ వచ్చి మధురా నగర్. నెక్స్ట్ విజయవాడేనండి.
మధురానగర్ రైల్వే స్టేషన్ అండి ఇది. మధురానగర్ రైల్వే విజయవాడ జేట్స్ ఉంటుందండి ఈ స్టేషన్. రైల్వే స్టేషన్. నెక్స్ట్ స్టేషన్ వచ్చి ఇంకా విజయవాడ. నెక్స్ట్ ఈ స్టేషన్లో కూడా ఎవరు జనం లేరు చూసారా. ఈ ప్యాసింజర్ రైల్వే స్టేషన్ చాలా వరకు ఖాళీగానే వస్తుందండి భీమవరం నుంచి విజయవాడ వరకు. ట్రైన్ జర్నీ అంటే నైట్ టైం చాలా వరకు ట్రైన్ జర్నీ నైట్ టైం ఫ్యామిలీతో జర్నీ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుందని చాలామంది చేయరండి ట్రైన్ జర్నీ. ఓకే ఫ్రెండ్స్ విజయవాడ వచ్చేసామండి. విజయవాడ రైల్వే స్టేషన్ అండి ఇది. విజయవాడ రైల్వే స్టేషన్ అండి ఇది. నైట్ 12:30కి చేరుకోవాలి విజయవాడ. ఎన్నింటికి చేరుకున్నది చూపిస్తానండి. అర్ధరాత్రి నైట్ 12:20 విజయవాడ చేరుకుంటామండి. ఈ ట్రైన్ మాత్రం కొంచెం స్పీడ్గానే వచ్చింది. 20 నిమిషాల ముందుగానే చేరుకుందండి. ఇంచుమించు 15 నిమిషాలు ముందుగానే చేరుకుంది. భీమవరం జంక్షన్ నుండి విజయవాడ వచ్చి మెమో ట్రైన్ అండి. కట్ట ట్రైన్కి చేరుకుంది. ఒక 15 నిమిషాలు ముందుగానే చేరుకుంది. ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ విజయవాడ నుంచి లోకల్ ట్రైన్లో మెమో ట్రైన్లోని తిరుపతి ఎలా చేరుకున్నా అన్నది 1 by 1 వీడియోస్ పెడతానండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.